నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సౌందర్య. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పోలీసులు ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా పాత నేరస్తుల గుర్తింపు. సరైన ధ్రువపత్రాలు లేని 70ఉగ్రవాదుల నెత్తుటితో భారతమాతకు వీరతిలకం దిద్దడమే ఆపరేషన్ సింధూరం లక్ష్యమని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ స్పష్టం చేశారు. భారత సైన్యం తలుచుకుంటే పాకిస్తాన్ను ఇండియా పటంలో లేకుండా చేస్తుందని చెప్పారు. ప్రపంచ దేశాలు సైతం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్కి మద్దతిస్తున్నాయని అన్నారు. ఇండియా టు పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో భారత సైన్యానికి, భారత భూభాగానికి, దేశ ప్రజలకు ఎటువంటి నష్టం జరగకూడదని, ఈ యుద్ధంలో భారత్ ఘన విజయం సాధించాలని భారతీయ జనతా పార్టీ నగర శాఖ ఆధ్వర్యంలో ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ స్వయంభూ నీలకంఠేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కాశ్మీర్లో పహల్గామ్ ఘటన తర్వాత ప్రతి భారతీయుల్లో మరిగిన రక్తానికి, ఆవేదనకు ప్రతీకారంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ పైన భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ నిర్వహించడం అనేది భారత్ శక్తి యుక్తులకు నిదర్శనమన్నారు. జైషే మహమ్మద్, లష్కరే తోయిబా లాంటి ఉగ్ర స్థావరాలపై భారత్ సైన్యం దాడి చేసి దాదాపు 100 మంది ఉగ్రవాదులను అంతమొందించడం జరిగిందన్నారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ భారత్ చర్యను భరించలేక భారతదేశం పైన, మన పౌరులపైన దాడులకు పాల్పడటాన్ని భారత్ త్రివిధ దళాలు సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయన్నారు. పాక్ భారత్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని మోదీ, రాజ్నాథ్ సింగ్, అజిత్ దోవల్ త్రివిధ దళాలతో ఎప్పటికప్పుడు సమావేశం జరుపుతూ పాకిస్తాన్ కవ్వింపు చర్యలను తిప్పికొడుతూ ఉగ్రముఖలను ఆ దేశం ప్రధానిని సైతం పరుగులు పెట్టిస్తుందన్నారు. భారత్ శత్రు దేశాలు మన వైపు కన్నెత్తి చూడాలన్నా, ఇక్కడ ఉన్న ఒక్క భారతీయుడిని ముట్టుకోవాలన్నా ఇది ఒక మోదీ హెచ్చరిక అని ధన్పాల్ అన్నారు. భారత సైన్యం తలుచుకుంటే పాకిస్తాన్ను ఇండియా పటంలో లేకుండా చేస్తుందని, భారతదేశ ప్రజలందరూ మోదీ కేంద్ర ప్రభుత్వానికి అండగా ఉన్నారన్నారు. ప్రపంచ దేశాలు సైతం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్కి మద్దతిస్తున్నాయని అన్నారు. పాకిస్తాన్ పైన భారత్ ఘన విజయం సాధించి ఉగ్రవాదుల నెత్తుటితో భారత మాతకు వీర తిలకం దిద్దడమే ఆపరేషన్ సింధూర్ అని అన్నారు. ఈ యుద్ధంలో భారత సైన్యానికి, భారత భూభాగానికి, దేశ ప్రజలకు ఎటువంటి నష్టం జరగకూడదని ఆ మహాశివునికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందన్నారు. ప్రపంచ దేశాలు భారత్ను ప్రశంసిస్తుంటే కొంతమంది మనవాళ్ళే కించపరచడం బాధాకరం. వారిపై దేశద్రోహం కేసు పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సైనికులు తగిన శాస్తి, తగిన బుద్ధి చెప్పడం జరిగింది. క్షిపణులని కానీ ఇతర డిఫెన్స్ ఆయుధ స్థావరాలపైన భారతదేశం అటాక్ చేసి వాటి అన్నింటినీ కూడా ధ్వంసం చేయడం జరిగింది. నిన్న రాత్రి నుంచి మొదలైన యుద్ధం భారతదేశం పై చేయిలో ఉంది.
పాకిస్తాన్ ప్రధానమంత్రి షరీఫ్ అండర్ గ్రౌండ్లో దాక్కోవడం జరిగింది. నేను పాకిస్తాన్ ఏదైతే ఇది మంచిది కాదు అని అనేక దేశాలు చెప్పినప్పటికీ అన్నీ కూడా పక్కన పెట్టి ఈరోజు చేస్తున్న యుద్ధం ధైర్యానికి సాహసానికి మారుపేరైన భారతదేశ త్రిదళ సైనికులకు వారు చేస్తున్న పోరాటం విజయవంతం కావాలని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈరోజు దోవల్ గారు కానీ రాజ్నాథ్ సింగ్ గారు కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ స్వయాన యుద్ధాన్ని పర్యవేక్షిస్తూ ఏదైతే యుద్ధం జరుగుతూ ఉందో ఈరోజు ఇక్కడ ఇందూర్ నగరంలోని స్వయంభూ నీలకంఠేశ్వర ఆలయంలో భారతీయ జనతా పార్టీ శ్రేణులము కార్యకర్తలము నాయకులు అందరం కూడా పూజలు చేయడం జరిగింది. భారతదేశం న్యాయంగా చేస్తున్న ఈ పోరాటం భారతదేశం విజయం సాధించాలని, ఏదైతే పాకిస్తాన్ ఈరోజు ప్రభుత్వం అంతా కూడా ఉగ్రవాదులే, ప్రభుత్వ అధికారులు ప్రధానమంత్రితో సహా అక్కడున్న సైనికులు మొత్తం మంది ఉగ్రవాదులతో కలిసి పనిచేస్తారు. అంటే పాకిస్తాన్ మొత్తం కూడా ఉగ్రదేశమే. గిరిజన తండాల అభివృద్ధికి ఎల్లవేళలా తన వంతు సహకారం అందిస్తామని బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సంత్ సేవాలాల్ మహారాజ్ చూపించిన మార్గంలో బంజారాలు ముందుకు సాగుతూ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కోటగిరి మండలం సుద్దులం తండాలో బంజారాల ఆరాధ్య దైవం శ్రీ జగదాంబాదేవి సంతు సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన నూతన ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. నెహ్రూ మహారాజ్ ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించారు. విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పోచారం శ్రీనివాస్ రెడ్డికి జ్ఞాపిక అందించి శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఆల్ ఇండియా బంజారా సంఘం కార్యదర్శి బద్యానాయక్, తహసీల్దార్ గంగాధర్, మాజీ జెడ్పీటీసీలు శంకర్ పటేల్, పుప్పాల శంకర్, డీసీసీ డెలిగేట్ మనోహర్, మాజీ సర్పంచ్లు సాయిలు, మాలావత్, కిషన్, పీరాజీ, ఆలయ కమిటీ చైర్మన్ గంగారం, రామచందర్, పిరియానాయక్, రూప్ సింగ్, గ్రామస్తులు, నాయకులు పాల్గొన్నారు. అందరి పేరు, గరీబ్ వాళ్ళ పేరు, గుడిపేరు ఉన్న వారి పేరు, రేగులు ఉన్న వారి పేరు, జాగర్ ఉన్న వారి పేరు రాయండి. ఇంకో 15 తోడుగా ఇంకో 15 కావాలని అడిగారు. ఆ 15 కూడా ప్రయత్నం చేస్తానని చెప్పేసి కూడా మీకు తెలియపరుచుకుంటూ, మన మంచి తాటా కాబట్టి అందరూ కూడా మంచి గుర్తులు తీసేసి ఇందులో ఇళ్ళను నిర్మించుకోవడానికి మేము తప్పనిసరిగా మీకు సహకరిస్తామని చెప్పేసి కూడా మేము తెలియపరుస్తా ఉన్నాం. ఇంతకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చాం కానీ కట్టుకోలేదు, కొన్నే కట్టుకున్నారు, చాలా మంది కట్టుకోలేదు. ఈ ఇందులో ఇళ్లలో 5 లక్షల రూపాయలు నెట్గా వస్తాయి కాబట్టి ఆడబిడ్డ పేరుతోటి ఇంతకుముందు మన సాయిలు పీరాజు అడిగినట్టుగా 15 తోడుగా ఇంకో 15 కావాలన్నారు. తప్పనిసరిగా వాటిని కూడా పరిష్కారం చేస్తామని చెప్పేసి కూడా మీకు నేను తెలియపరుస్తా ఉన్నాను. ఈరోజు మరొకసారి మీ అందరికీ తాండా వాసులకు, ఎందుకంటే మీకు పూజ కార్యక్రమం ఉంది. నేను 6 పెళ్లికి పోవాలి, మళ్ళీ వచ్చి వరిలో ఒక పెళ్లి ఉంది. ఏది పోకపోయినా కష్టమే. 6 గంటల 2 గంటల ప్రయాణం ఉంది 6 కాబట్టి మీ పూజా కార్యక్రమం కొనసాగించండి. నేను విగ్రహ ప్రతిష్టాపన పథకం మీద కొబ్బరికాయ కొట్టి పూజ చేశాను. అటు సేవలాల గుడిలో కానీ అమ్మవారి గుడిలో కానీ మిగతా కార్యక్రమాన్ని పురోహితులు ఉన్నారు, వారి ద్వారా కొనసాగించుకోండి. మరొకసారి మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ, పోలీసు ఉద్యోగం చేయాలనే లక్ష్యంతో డిగ్రీ పూర్తవగానే కష్టపడి చదివి తొలి ప్రయత్నంలోనే ప్రత్యేక పోలీస్ 7వ బెటాలియన్లో ఉద్యోగం సాధించాడు. ఉద్యోగంలో చేరిన నాటి నుంచి విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేస్తూ అధికారుల మన్ననలు పొందాడు. విధి నిర్వహణలో భాగంగా కర్రెగుట్టాలో కూంబ్లింగ్లో పాల్గొనగా నక్సల్స్ పేల్చిన మందు పాత్రకు బలయ్యాడు. కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం కేంద్రానికి చెందిన వడ్ల శ్రీధర్ ములుగు జిల్లా పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలో వాజేడు ఏరియాలో నక్సలైట్లు మందుపాత్ర పేల్చడంతో ప్రాణాలు కోల్పోయాడు. పేద కుటుంబంలో జన్మించిన శ్రీధర్ చదువులో చురుకైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్నాడు. కామారెడ్డిలో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత 2020లో టీఎస్పీఎస్సీ పరీక్ష రాసి తొలి ప్రయత్నంలోనే 7వ బెటాలియన్ కానిస్టేబుల్గా ఎంపికయ్యాడు. అక్కడే శిక్షణ పూర్తి చేసుకున్న శ్రీధర్ 2 ఏళ్ల కిందట
గ్రే హౌండ్స్ విభాగంలోకి వెళ్ళాడు. హైదరాబాద్ కేంద్రంగా గ్రే హౌండ్స్ విభాగంలో పనిచేస్తున్నాడు. తల్లి లక్ష్మి, భార్య శ్రీవాణితో కలిసి అక్కడే ఉంటూ విధులకు హాజరవుతున్నాడు. నక్సల్స్ ఏరివేతలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆపరేషన్ కాగర్ చేపట్టాయి. గ్రే హౌండ్స్ బృందంతో కలిసి కూంబింగ్ నిర్వహిస్తుండగా నక్సల్స్ అమర్చిన మందు పాత్ర పేలడంతో శ్రీధర్ మృతి చెందినట్లు పోలీస్ ఉన్నతాధికారులు ప్రకటించారు. కాగా శ్రీధర్కు 2024 ఆగస్టు 22న వివాహమైంది. ఏడాది గడవక ముందే శ్రీధర్ ప్రాణాలు కోల్పోవడంతో గ్రామస్తులు కంటతడి పెట్టారు. శ్రీధర్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతదేహం గురువారం రాత్రి వరకు పాల్వంచకు చేరుకుంది. భూభారతి దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరపాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. ప్రభుత్వ మార్గదర్శకాలు భూభారతిలోని నిబంధనలపై పరిపూర్ణమైన అవగాహనను కలిగి ఉండాలన్నారు. అప్పుడే తప్పిదాలకు దావు లేకుండా దరఖాస్తుల పరిశీలన, విచారణ ప్రక్రియలను నిర్వహించగలుగుతారని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తెచ్చిన భూభారతి చట్టం కింద రైతులు ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలన జరిపిన మీదట క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు రెవెన్యూ బృందాలను ఆదేశించారు. భూభారతి పైలట్ ప్రాతిపాదికన నిజామాబాద్ జిల్లా మెండోరా మండలంలోని 8 గ్రామాల్లో నిర్వహించిన రైతు సదస్సుల సందర్భంగా వచ్చిన దరఖాస్తులను ప్రభుత్వ మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటిస్తూ నూతన ఆర్ఓఆర్ చట్టంలో పొందుపరిచిన నిబంధనలకు అనుగుణంగా పరిష్కరించాల్సి ఉంటుందని అన్నారు. శుక్రవారం ఆర్మూర్ రెవెన్యూ డివిజనల్ అధికారి ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు సిబ్బందితో కలెక్టర్ సమావేశమై భూభారతి దరఖాస్తుల పరిశీలన, విచారణ అంశాలపై మార్గనిర్దేశం చేశారు. ఈ నెల 5 నుంచి 8 తేదీ వరకు మెండోరా మండలంలోని 8 రెవెన్యూ గ్రామాల్లో నిర్వహించిన సదస్సుల సందర్భంగా 706 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. వీటిని క్షుణ్ణంగా పరిశీలించి పక్కాగా ఫీల్డ్ వెరిఫికేషన్ నిర్వహించాలని, మొక్కుబడిగా కాకుండా ప్రతి అంశాన్ని ఎంతో జాగ్రత్తగా సమగ్రంగా పరిశీలించాలని హితవు పలికారు. ప్రభుత్వ మార్గదర్శకాలు భూభారతిలోని నిబంధనలపై పరిపూర్ణమైన అవగాహనను కలిగి ఉన్నప్పుడే తప్పిదాలకు తావు లేకుండా దరఖాస్తుల పరిశీలన, విచారణ ప్రక్రియలను నిర్వహించగలుగుతామని అన్నారు. ముందుగా డెస్క్ వర్క్ ద్వారా రెవెన్యూ రికార్డులతో దరఖాస్తుల్లో వివరాలను సమగ్రంగా పరిశీలన చేసుకోవాలని, అనంతరం క్షేత్రస్థాయికి వెళ్లి నిబంధనలకు అనుగుణంగా విచారణ జరపాలన్నారు. ఈ సమావేశంలో ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఆయా మండలాల తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, సర్వేయర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ఆపరేషన్ కగార్లో భాగంగా కర్రెగుట్టలో నక్సల్స్ అమర్చిన మందు పాత్రల్లో మృతి చెందిన గ్రే హౌండ్స్ కానిస్టేబుల్ వడ్ల శ్రీధర్ మృతదేహానికి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం పాల్వంచ గ్రామానికి చెందిన గ్రే హౌండ్స్ కానిస్టేబుల్ వడ్ల శ్రీధర్ ఆపరేషన్ కాగర్లో భాగంగా కర్రెగుట్టల్లో నక్సల్స్ అమర్చిన మందు పాత్రల్లో గ్రే హౌండ్స్ కానిస్టేబుల్ వడ్ల శ్రీధర్ మృతి చెందిన విషయం తెలిసిందే. శుక్రవారం రాత్రి మృతదేహాన్ని సొంత గ్రామానికి తరలించి శనివారం నాడు అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. అయితే మృతదేహానికి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ శ్రీధర్ కుటుంబానికి అండగా ఉంటూ ప్రభుత్వం నుండి రావాల్సినవి అన్ని సదుపాయాలను అందిస్తామని హామీ ఇచ్చారు. ఇంకా మృతదేహానికి నివాళులర్పించిన వారిలో ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ, పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్, ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. అతని కుటుంబానికి సంఘీభావం తెలియజేస్తూ వారు ధైర్యంగా ఉండడానికి ప్రభుత్వం పక్షాన అన్ని రకాలుగా అండగా ఉంటాం అనే మాట చెప్పడానికి కొరకు ఇక్కడికి రావడం జరిగింది. 8 మాసాల క్రితమే వివాహమై కూడా విధి నిర్వహణలో క్రమశిక్షణతో పనిచేస్తూ అక్కడ జరుగుతున్నటువంటి అంశం లోపల మరి అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్లో 3 పోలీసులు చనిపోవడం జరిగింది. అందులో వడ్ల శ్రీధర్ తన ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ప్రభుత్వ పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మేము, అదేవిధంగా ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ గారు, పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్ గారు, గౌరవ శాసనసభ్యులు మదన్ మోహన్ గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అందరూ కూడా ఈరోజు ఆ కుటుంబానికి అండగా ఉంటామని, ఇటువంటి వాటిని సహించేది లేదనేటువంటి మాట చెప్పడం కొరకు రావడం జరిగింది. ప్రభుత్వం తరఫున ఇప్పటికే అన్ని వర్గాలకు సంబంధించి హింస
తావుండద్దు. హింస ఏ అంశానికి కూడా పరిష్కారం కాదు. ఏదైనా చర్చలతో పరిష్కారం కావాలని చెప్పడం జరిగింది. అటు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం కావచ్చు, ఇటు నక్సలైట్ల పేరు మీద జరుగుతున్నటువంటి అంశం కావచ్చు, ఇవన్నీ కూడా ఉండడానికి వీల్లేదు. అవి సంస్థలు కావచ్చు, అవి ప్రభుత్వాలు కావచ్చు, అవి వ్యక్తులు కావచ్చు, ఎవరైనా సరే హింసకు పాల్పడితే దానికి బేసిక్గా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం. అందులో ప్రజాస్వామ్యాన్ని విశ్వసించేటువంటి ప్రభుత్వాలు ఏవైనా కూడా ఇటువంటి విధానానికి అంగీకరించమని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి జరుగుతున్న పరిణామాల్లో నిన్న వాళ్ళు కూడా మేము సీజ్ ఫైర్ చేసి చర్చలు కట్టా ఉన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ కఠినంగా ఉంటుంది అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. కాబట్టి వాటన్నిటి మధ్యలో ప్రాణ నష్టం జరగకుండా ఉండి శాంతి భద్రతలు కాపాడుతూ ఎవరిని కూడా ఎవరు చంపుకోవడం లేవు, చట్టం ఉంది, లా ఉంది, దాని ప్రకారంగా పోతే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి పక్షాన తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అనేక సందర్భాల్లో పెట్టుబడిదారుల విశృంఖల దోపిడీలకు ఫాసిజం దోహదపడుతుందని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. ఫాసిస్టు ప్రభుత్వాలను ఓడించే సత్తా కేవలం సోషలిస్టు వ్యవస్థకే ఉంటుందని చరిత్ర రుజువు చేసిందని ఆయన పేర్కొన్నారు. సోవియట్, రష్యా, ఎర్ర సైన్యం ఫాసిజాన్ని నియంత హిట్లర్లు ఓడించి 80 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నగరంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ ఆర్థిక మాంద్యం ఏర్పడినప్పుడు సమస్యలు పెరుగుతాయని అన్నారు. ఆర్థిక మాంద్యాన్ని తట్టుకొని ప్రపంచంలో 1939 నుండి 40 మధ్యకాలంలో సోవియట్ రష్యా వేగంగా అభివృద్ధి చెందిందని, దానికి కారణం ఆ తర్వాత ఏర్పడ్డ కమ్యూనిస్టుల నాయకత్వంలోని సోషలిస్టు వ్యవస్థ అని చెప్పారు. దాని ప్రభావంతో అనేక దేశాల్లో కార్మిక వర్గం పెరిగి అక్కడి పాలకులను కూలదోసి కమ్యూనిస్టులు రాజ్యాధికారానికి చేరువ అయ్యారని తెలిపారు. కమ్యూనిస్టులను ఓడించడానికి బూర్జువా రాజకీయ పార్టీలు, పెట్టుబడిదారులు, కార్పొరేట్ కంపెనీలతో కలిసి ఫాసిస్టు శక్తులను ప్రోత్సహించారని చెప్పారు. ఫలితంగా జర్మనీలో హిట్లర్ సామ్రాజ్యవాద కాంక్షతో ప్రపంచంలోని అన్ని దేశాలను ఓడించి తన గుత్తాధిపత్యంలోకి తీసుకురావడానికి ప్రయత్నించినట్లు గుర్తు చేశారు. సందర్భంలో సోవియట్ రష్యాలో కమ్యూనిస్టుల నాయకత్వంలోని ఎర్ర సైన్యం 2 కోట్ల మంది ప్రజల ప్రాణాలను బలిగొందని, కోట్లాది మంది క్షతగాత్రులు అయినప్పటికీ ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఫాసిస్టు సైన్యాన్ని హిట్లర్లు వెనక్కి తరిమి కొట్టి జర్మనీలోని బెర్లిన్ గోడపై ఎర్ర జెండా ఎగరవేసినట్లు ఆయన వివరించారు. తన ఓటమిని జీర్ణించుకోలేక నియంత హిట్లర్ ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. పెట్టుబడిదారు దేశాలు జాతీయత భావవాదనలను ముందుకు తీసుకొచ్చి ప్రజల్లో జాతి విద్వేషాలను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తాయని అన్నారు. ఈ విధానాలను ప్రజలందరూ ఐక్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఏదైతే ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా రష్యాలో ఫాసిజాన్ని ఓడించి 80 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సభలు, సమావేశాలు నిర్వహించాలని సిపిఎం పార్టీ ఇచ్చిన పిలుపులో భాగంగా సిపిఎం పార్టీ కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఫాసిస్టు శక్తులు ఈరోజు ఆర్థిక సంక్షోభం ఏర్పడ్డప్పుడు ఆర్థిక సంక్షోభానికి వ్యతిరేకంగా జరిగే పోరాటాలని, ఉద్యమాలని అణచటం కోసం జాతి విద్రోహ శక్తుల్ని ప్రోత్సహించే పద్ధతుల్లో ఈరోజు కమ్యూనిస్టుల పైన ఈ ఫాసిజాన్ని ప్రయోగించి విద్వేషాలని రెచ్చగొట్టే పరిస్థితి ఉంటది. ఈ పరిస్థితుల్లో కూడా అమెరికా కానీ మిగతా ఫాసిస్టు శక్తులు ఈరోజు పెట్టుబడిదారీ వ్యవస్థల్ని ప్రోత్సహించడం కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా ఈ దేశంలో ప్రజా పోరాటాలు, కార్మిక వర్గ పోరాటాలు ఈ ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకొని నిలబడటానికి ఉద్యమాల్ని ఉధృతం చేయాలి అనేటువంటిది, ఈ ఫాసిస్టు విధానాల్ని తిప్పికొట్టగలుగుతాము అనేటువంటిది సిపిఎం పార్టీ నమ్ముతా ఉంది. అదే సందర్భంలో ఈ దేశంలో కూడా ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా సిపిఎం పార్టీ నికరంగా పోరాడుతుందని తెలియజేస్తాం. గ్రామాల్లో ప్రజలకు మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు చేపడుతుందని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావు అన్నారు. ముఖ్యంగా పారిశుద్ధ నిర్వహణ, తాగునీటి సరఫరాపై పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన సూచించారు. వేల్పూర్ మండల కేంద్రంతో పాటు లక్కోరా గ్రామంలో జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావు పర్యటించారు. ముందుగాల లక్కోరా గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ,
డంపింగ్ యార్డ్, నర్సరీలను పరిశీలించారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయాలన్నీ సందర్శించారు. పంచాయతీ కార్యదర్శితో సమావేశమై పారిశుద్ధం, నర్సరీ, డంపింగ్ యార్డ్, నీటి సరఫరా గురించి పలు సూచనలు చేశారు. గ్రామంలో తాగునీటి సరఫరా గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత ఎంపీఓ, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీఓ, ఆఫీస్ ఆపరేటర్స్, డిపిఓను శాల్వాలతో సన్మానించారు. అనంతరం వేల్పూర్ గ్రామానికి చేరుకొని నర్సరీలను, డంపింగ్ యార్డ్ పరిశీలించారు. తాగునీటి సరఫరా గురించి పంచాయతీ కార్యదర్శిని అడిగి తెలుసుకున్నారు. సందర్భంగా డిపిఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. పారిశుద్ధ నిర్వహణలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని అన్నారు. నర్సరీలో మొక్కల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, రానున్న వర్షాకాలంలో నాటేందుకు అవసరమైన మొక్కలను సిద్ధం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో డిఎల్పిఓ శివకృష్ణ, ఎంపీఓ సాయిలు, పంచాయతీ కార్యదర్శులు వినోద్ కుమార్, విజయ్ కుమార్, ఎంపీడీఓ ఆఫీస్ ఆపరేటర్ తదితరులు పాల్గొన్నారు. దాంట్లో భాగంగా ఏంటిదంటే ఇప్పుడు జోనల్ అప్రోచ్ అనేది ఒకటి కొత్తగా ఇంట్రడ్యూస్ అయింది. మొన్ననే మనకు గౌరవ కమిషనర్ గారు, తర్వాత గౌరవ మినిస్టర్ గారి ద్వారా మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ఆదేశాల మేరకు ఈ జోనల్ అప్రోచ్ అనేది గ్రామ పంచాయతీలో ప్రధానంగా శానిటేషన్ మీద దృష్టి సారిస్తూ యాక్టివిటీస్ అన్నీ టేకప్ చేస్తున్నాము. దాంట్లో భాగంగా ఏంటంటే ఇక్కడ వేల్పూర్ గ్రామము సుమారుగా దాదాపు ఒక జనాభా ఉంది కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ పనిచేసే 7 ఎంపీడబ్ల్యూఎస్తోని ఒక 2 జోన్లుగా విభజన చేయడం జరిగింది. ఇప్పుడు దీంట్లో ఏంటంటే జోనల్ అప్రోచ్ ముఖ్యంగా గ్రామాన్ని 2 జోన్స్గా విభజించి ప్రతిరోజు పారిశుద్ధ కార్యక్రమాలన్నీ కూడా ఆయా జోన్స్లో సోమవారం ఒక జోను, మంగళవారం ఒక జోన్ ఇట్లా నోటిఫై చేసి సిబ్బందితోని, గ్రామ పంచాయతీ సిబ్బందితోని శానిటేషన్ కార్యక్రమాలు అనేటివి అటెండ్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ముఖ్యంగా శానిటేషన్లో మనం చూసినట్టయితే డీసిల్టింగ్ ఆఫ్ డ్రైన్స్, సైడ్ డ్రైన్స్ క్లీనింగ్ చేయడం, అదేవిధంగా ఎక్కడన్నా చెట్లు కానీ తుప్పలు కానీ ఉంటే, పిచ్చి చెట్లు అట్లాంటివి ఉంటే కూడా దానికి బుషెస్ క్లియరెన్స్ చేయడం, తర్వాత జంగిల్ లిప్స్ ఇటువంటివన్నీ కూడా రిమూవ్ చేయించడం, అదేవిధంగా వాటర్ సప్లైకి సంబంధించి ఏమైనా లీకేజెస్ ఉంటే కూడా అరెస్ట్ చేయించడం, ఇవన్నీ కూడా ప్రధానంగా అవన్నీ కార్యక్రమాలు టేకప్ చేస్తున్నాం. అదేవిధంగా రెగ్యులర్గా గ్రామంలో నగర పద్మశాలి సంఘం ఎన్నికలు ఈ నెల 25వ తేదీన నిర్వహిస్తున్నట్లు ఎన్నికల అధికారి ఆర్ గంగాప్రసాద్ తెలిపారు. మొదటి రోజు తాజా మాజీ నగర అధ్యక్షుడు పెంట దత్తాత్రి పానెల్ నామినేషన్ దాఖలు చేసింది. నగరంలోని సుభాష్ నగర్లో గల కొండా లక్ష్మణ్ అభివృద్ధి కమిటీ పద్మశాలి సంఘం భవనంలో నగర పద్మశాలి ఎన్నికల నిర్వహణపై ఎన్నికల అధికారి ఆర్ గంగాప్రసాద్ వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 9, 10, 11 తేదీల్లో నామినేషన్లు ఉంటాయన్నారు. ఈ నెల 12న నామినేషన్ల పరిశీలన, ఈ నెల 13న అభ్యర్థుల ప్రకటన, 14న సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని ఆయన తెలిపారు. అలాగే ఈ నెల 15వ తేదీన ఫైనల్ లిస్టు ప్రకటిస్తామని, 16వ తేదీన గుర్తులు కేటాయించి ఈ నెల 25వ తేదీన ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందని ఆయన అన్నారు. అలాగే అదే రోజు సాయంత్రం 7 గంటల నుండి ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ఎలక్షన్ అధికారులు గణేష్ భార్గవ్, లక్ష్మీనారాయణ, శ్రీధర్, ఎలక్షన్ అబ్జర్వర్లు యాదగిరిరాజు పాల్గొన్నారు. అయితే మొదటి రోజు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం రోజే నగర పద్మశాలి సంఘం మాజీ తాజా అధ్యక్షులు పెంట దత్తాత్రి పానెల్ సభ్యులు నామినేషన్లు దాఖలు వేశారు. పెంట దత్తాత్రి మద్దతుదారులు అమృతాపూర్ గంగాధర్, సత్యపాల్, బిల్లా మహేష్ మాట్లాడుతూ తమ ప్యానెల్ సభ్యులను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని అన్నారు. నగర పద్మశాలి కుటుంబ సభ్యులందరూ పెంట దత్తాత్రి ప్యానెల్ సభ్యులకు ఓటు వేసి గెలిపించుకొని నగర పద్మశాలి సంఘం అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. దత్తాత్రి గారిని ఈ యొక్క నగర పద్మశాలి అధ్యక్షుడి అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. ఈ యొక్క ప్యానెల్లో 11 మంది ఈ కమిటీకి ఉంటారు. దీంట్లో మెయిన్గా జనరల్ సెక్రటరీ మరియు కోశాధికారి, 3 ఉపాధ్యక్షులు, 3 జాయింట్ సెక్రటరీలు, 1 ప్రచార కార్యదర్శి, 1 ఆర్గనైజ్ సెక్రటరీగా నగర పద్మశాలికి జరగబోయే ఎన్నికలకు
పట్టణంలో ఉన్న 68 తరఫా సభ్యులందరూ ఈ యొక్క ఎన్నికలో పాల్గొంటారు. ఈ ఎన్నికలని సామరస్యంగా మంచి సంప్రదాయకంగా పద్మశాలీల గౌరవం నిలబెట్టడానికి ఈ జరగబోయే ఎన్నికలకు మన నిజామాబాద్ పట్టణంలో ఉన్న కాంగ్రెస్ మన పద్మశాలి సంఘ సభ్యులందరూ ఎవరైతే ధర్మాన్ని కాపాడుతారో ఈ యొక్క పద్మశాలి గౌరవాన్ని మన నిజామాబాద్లో నిలబెడతారో వారిని గుర్తించి ఈ యొక్క మన పెంటం దత్తాత్రి గారు చాలా సంఘ సేవకుడు, బాసరా మన యొక్క ఉచిత భోజన వసతి గృహంలో కూడా ఆయన దాంట్లో డైరెక్టర్గా ఉన్నాడు. ఇప్పుడు కొన్ని వాణిజ్య మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. జాకోరా ఎత్తిపోతల పథకం నిర్మాణంతో 9 గ్రామాల పరిధిలోని వ్యవసాయ భూమికి సాగునీరు అందుతుందని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. వర్ణి మండలం జాకోరా ఎత్తిపోతల పథకం కోసం జాకోరా గ్రామంలో నూతన విద్యుత్తు సబ్ స్టేషన్ ఏర్పాటుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి భూమి పూజ చేశారు. సందర్భంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జాకోరా ఎత్తిపోతల పథకం నిర్మాణంతో 9 గ్రామాల పరిధిలోని 4470 ఎకరాల వ్యవసాయ భూమికి సాగునీరు అందుతుందన్నారు. జాకోరా ఎత్తిపోతల పథకం కోసం జాకోరా గ్రామంలో నూతన విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటుకు భూమి పూజ చేసినట్లు ఆయన తెలిపారు. పనులను నాణ్యతతో వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే పోచారం ఆదేశించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా విద్యా బోధన అందిస్తున్నామని బడిబాట కార్యక్రమంలో ఉపాధ్యాయులు ప్రజలకు వివరించారు. అందులో భాగంగా ఐలాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్తో సహా ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం ఆదేశానుసారంగా చేపట్టిన బడిబాట పీటీఎం కార్యక్రమంలో భాగంగా ఉపాధి హామీ పథకం వద్ద 121 మంది గ్రామస్తులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఐలాపూర్ పాఠశాల హెడ్ మాస్టర్ లాలయ్య మాట్లాడుతూ ఐలాపూర్ పాఠశాలలో విద్యార్థులకు కల్పిస్తున్న వసతులను 10వ తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించినట్లు వివరించారు. గ్రామస్తులు వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ఉపాధ్యాయులు కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రటరీ సాయి కుమార్, వీడీసీ చైర్మన్ గంగాధర్, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు. ప్రతి రూమ్ లో కూడా మనం ఏంటంటే మౌఖికంగా డైరెక్ట్ చెప్పడము అంటే మనకి ఏంటంటే సైన్స్ ప్రకారము డైరెక్ట్ చెప్పింది అర్థమయ్యేది 20%. 100% మనం 100 రకాలు ఉరితే అక్కడికి అర్థమయ్యేది 20 రకాలే. అదే చూపిస్తూ మాట్లాడినాం అనుకోండి
అది 80% పిల్లగాడికి రీచ్ అవుతుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పేరొందిన సాక్షి దినపత్రిక ఏపీ ఎడిటర్పై పెట్టిన అక్రమ కేసులు జర్నలిస్టు రంగానికే తలవంపుగా ఉన్నాయని నిజామాబాద్ జర్నలిస్ట్ సంఘాల నాయకులు అన్నారు. వెంటనే అక్రమ కేసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా జర్నలిస్ట్ సంఘాల నాయకులు జిల్లా జాయింట్ కలెక్టర్ను కలిసి ఆంధ్రప్రదేశ్లో సాక్షి ఎడిటర్పై పెట్టిన అక్రమ కేసులు వెనక్కి తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు. జర్నలిస్ట్ సంఘాల నాయకులు మాట్లాడుతూ సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డి ఇంటిలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎలాంటి అనుమతి లేకుండా సోదాలు నిర్వహించడం, అనంతరం అక్రమ కేసులు పెట్టడంపై నిజామాబాద్ జిల్లాలోని అన్ని జర్నలిస్ట్ యూనియన్ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం కక్షపూరితమైన విధానాన్ని కొనసాగిస్తుందని తెలిపారు. పత్రికా స్వేచ్ఛపై చంద్రబాబు సర్కార్ ఉక్కుపాదం మోపుతుందన్నారు. దీనిని జిల్లాలోని జర్నలిస్ట్ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని పేర్కొన్నారు. సాక్షి మీడియాపై కూటమి ప్రభుత్వం వెంటనే కక్ష సాధింపు చర్యలను నిలిపివేయాలని, ప్రజాస్వామ్యంలో మీడియాపై వేధింపులకు పాల్పడడం సరికాదన్నారు. ప్రజా సంక్షేమం కోసం, హక్కుల కోసం ప్రజల పక్షాన గత కొన్నేళ్లుగా బాధ్యతాయుతంగా 2 రాష్ట్రాల్లో నిరంతరం ఎంతో కృషి చేస్తున్న సాక్షి దినపత్రికపై ఇలాంటి కక్ష సాధింపు చర్యలు సరైంది కాదని పేర్కొన్నారు. కార్యక్రమంలో జర్నలిస్ట్ సంఘాల నాయకులు రామకృష్ణ, బొబ్బిలి నర్సయ్య, జమాల్పూర్ గణేష్, ప్రభాకర్, ప్రమోద్ గౌడ్, మండెమోహన్, న్యాయవాది ఆశా నారాయణ, సాక్షి దినపత్రిక జిల్లా బ్యూరో చీఫ్ భద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కీళ్లవాతంతో వచ్చే లూపస్ వ్యాధి అనేది ప్రమాదకరమైందని ప్రముఖ రుమటాలజిస్ట్ డాక్టర్ గ్రీష్మ చెప్పారు. లూపస్ అనేది ప్రాణాంతకమైనది కాకున్నప్పటికీ రోగనిరోధక శక్తిని దెబ్బతీస్తుందని, పర్యవసనంగా అవయవాలపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. వరల్డ్ లూపస్ డే సందర్భంగా వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం 2K రన్ నిర్వహిస్తున్నట్లు ప్రముఖ రుమటాలజిస్ట్ డాక్టర్ గ్రీష్మ చెప్పారు. నగరంలోని నిజామాబాద్ రుమటాలజీ ఆర్థరైటిస్ సెంటర్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ కీళ్లవాతంలో లూపస్ అనేది ప్రమాదకరమైందని, దీనిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు 2K రన్ నిర్వహిస్తున్నామన్నారు. లూపస్ అనేది ప్రాణాంతకమైనది కాకున్నప్పటికీ రోగ నిరోధక శక్తిని దెబ్బతీస్తుందని, పర్యవసనంగా అవయవాలపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. కిడ్నీ, ఊపిరితిత్తులు, కళ్ళు, చర్మం తదితర అవయవాలపై ప్రభావం చూపుతుందన్నారు. లూపస్ అనేది వంశ పారంపర్యంగా వచ్చే వ్యాధి అని, ఈ వ్యాధి బారిన పడిన వారిలో దీర్ఘకాలిక జ్వరం, కారణం లేకుండా జ్వరం రావడం, రక్తహీనత, శరీరంలో హిమోగ్లోబిన్ శాతం తగ్గుతుందని, అలసట, ముఖంపై దద్దుర్లు వంటి తదితర లక్షణాలు కనిపిస్తాయని వివరించారు. వంశ పారంపర్యంగా వచ్చే వ్యాధి ఎక్కువగా 15 ఏళ్ల నుంచి 40 వయస్సు ఆడవారిలో కనిపిస్తుందన్నారు. దీర్ఘకాలికంగా కీళ్ళ నొప్పులు, జ్వరంతో బాధపడుతున్న వారు, యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నవారు, రుమటాయిడ్, సోరియాటిక్, ఇదివరకు ఆర్థరైటిస్కు చికిత్స పొందిన వారు రుమటాలజిస్ట్ను కలవాల్సిందేనని వైద్యురాలు గ్రీష్మ తెలిపారు. ఎముకలు, నరాల డాక్టర్లు, ఆన్లైన్ సర్టిఫికేట్ కోర్స్ చేసిన వారు రుమటాలజిస్టులు కారని స్పష్టం చేశారు. MD జనరల్ మెడిసిన్ పూర్తి చేసి 3 ఏళ్లు DM సూపర్ స్పెషాలిటీ పూర్తి చేసిన వారు మాత్రమే రుమటాలజిస్టులు అని గ్రీష్మ స్పష్టం చేశారు. అయితే 2K రన్కు ముఖ్య అతిథులుగా IMA అధ్యక్షుడు అజ్జ శ్రీనివాస్, సెక్రటరీ విక్రమ్ రెడ్డి, ట్రెజరర్ రాజేందర్, వైద్యులు హాజరవుతారని, నగర ప్రముఖులు, ప్రజలు పాల్గొనాలని కోరారు. 10th మే నాడు మనము ఇంటర్నేషనల్ లూపస్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటాం. లూపస్ అంటే ఒక ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం, అంటే మన ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తిలో ఉన్న డిజార్డర్ వల్ల వచ్చే వ్యాధి. దీన్ని ఇంగ్లీష్లో సిస్టమిక్ లూపస్ ఎరిథమెటోసిస్ అనగా SLE అని అంటాం. ఇందులో ఏమవుతుందంటే మన లోపల ఉన్న ఇమ్యూనిటీ పవర్, అంటే రోగ నిరోధక శక్తి డిసార్డర్ వల్ల ఇంబ్యాలెన్స్ అవుతుందన్నమాట. దానివల్ల మన లోపల ఉన్న హెల్దీ సెల్స్, అంటే ఆరోగ్యకరమైన కణాలు మన మీదనే ఎఫెక్ట్ అవుతాయి. దాన్ని ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం అంటారు. ఇందులో చాలా అవయవాలు, అనేక అవయవాలు ఎఫెక్ట్ అవ్వచ్చు. అంటే కిడ్నీ, చర్మము, గుండె, ఊపిరితిత్తులు అన్నీ ఎఫెక్ట్ అవుతాయి. హై గ్రేడ్ ఫీవర్ రావడము, ఇన్ని టాబ్లెట్స్ వేసుకున్నా తగ్గకపోవడము,
రక్తహీనత అంటే ప్లేట్లెట్స్ తగ్గిపోవడము, హీమోగ్లోబిన్ తగ్గిపోవడము, దాంతోపాటు కీళ్ళ నొప్పులు, అలసట, ఎండలో వెళ్ళిన వెంటనే ముఖం మీద సీతాకోక చిలక ఆకారంలో దద్దులు రావడం, అనగా బటర్ఫ్లై ర్యాష్ మాదిరి రావడము, ఇవన్నీ లక్షణాలు అన్నమాట. ధైర్యానికి, శౌర్యానికి, దేశభక్తికి నిలువెత్తు రూపం మహారాణా ప్రతాప్ సింగ్ మహారాజ్ అని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. మొఘలుల నియంత పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ముద్దుబిడ్డ మహారాణా ప్రతాప్ అని ఆయన కొనియాడారు. నగరంలోని ఎల్లమ్మగుట్ట చౌరస్తాలో బొందిల రజక సంఘం ఆధ్వర్యంలో మహారాణా ప్రతాప్ మహారాజ్ జయంతి సందర్భంగా నిర్వహించిన వేడుకలకు ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. మొదట ఎమ్మెల్యే సంఘ పెద్ద మనుషులతో కలిసి రాణా ప్రతాప్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ ధైర్యానికి, శౌర్యానికి, దేశభక్తికి నిలువెత్తు నిదర్శనం రాణా ప్రతాప్ మహారాజ్ అన్నారు. మొఘలుల నియంత పాలనకు వ్యతిరేకంగా పోరాడిన భరతమాత ముద్దుబిడ్డ అని కొనియాడారు. దేశంలో పుట్టిన గడ్డిపరక సైతం ఈ దేశ పౌరుషాన్ని, దేశభక్తిని పాలు పంచుకుంటుందని అనడానికి ఆదర్శం మహారాణా ప్రతాప్, గుర్రం చతక్ దీనికి నిదర్శనమన్నారు. హల్దీఘట్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి తన ప్రాణాపాయ స్థితిలో ఉన్న మహారాణా ప్రతాప్ను రక్షించడానికి గుర్రం 26 అడుగుల కందకంపై నుండి దూకి రక్షించడమే అందుకు నిదర్శనమని ఆయన అన్నారు. మహారాణా ప్రతాప్ సింగ్ మహారాజ్ విదేశీయులకు సైతం స్ఫూర్తిదాయకంగా నిలిచారన్నారు. శక్తివంతమైన అమెరికా పైన 2 దశాబ్దాలు సుదీర్ఘ పోరాటం అనంతరం విజయం సాధించిన వియత్నాం దేశ అధ్యక్షుడు స్వయంగా తమ గెలుపుకు మహారాణా ప్రతాప్ సింగ్ మహారాజ్ ప్రేరణాదాయకమని పేర్కొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వియత్నాం విదేశాంగ శాఖ మంత్రి భారతదేశ పర్యటనకు వచ్చినప్పుడు స్వయంగా ఉదయ్పూర్లో రాణా ప్రతాప్ సమాధిని దర్శించి అక్కడ ఉన్న పిడికెడు మట్టి తీసుకొని ఈ దేశ వీరత్వం, ఇక్కడ ఉన్న వీరుల ప్రేరణ తమ దేశానికి కూడా అవసరం ఉందని చెప్పి ఆ మట్టిని తీసుకెళ్లి వియత్నాం దేశ మట్టిలో కలపడం జరిగిందన్నారు. భారతదేశానికి ఇక్కడ పుట్టిన వీరుల పౌరుషానికి ప్రపంచ దేశాలు సైతం ఆశ్చర్యపోయాయని ఆయన అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న భారత్ పాకిస్తాన్ యుద్ధంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఛత్రపతి శివాజీ మహారాజ్, రాణా ప్రతాప్ లాంటి వీరుల స్ఫూర్తితో నేడు పాకిస్తాన్ పైన, ఉగ్రవాదం పైన ఉక్కుపాదం మోపడం జరుగుతుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో రజక సంఘం నాయకులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వియత్నాంల మధ్యన ముఖ్యంగా అన్ని రంగాల్లో అన్నిట్లో ముందున్న అమెరికా వియత్నాం యుద్ధంలో వియత్నాం విజయం సాధించింది. ఒకానొక సందర్భంగా అనేక మంది ప్రశ్నించడం జరిగింది, ఆ పెద్ద దేశం పైన మీరు ఎట్లా సాధించారంటే దానికి భారతదేశంలో ఉన్న మహారాణా ప్రతాప్ సింగ్ మరియు శివాజీ లాంటి వీరుల స్ఫూర్తిగా మేము మా దేశంలో వారిని స్ఫూర్తిగా తీసుకొని విజయం సాధించడం జరిగింది. ఎప్పుడైతే వియత్నాం విదేశాంగ మంత్రి ఇండియాకు వచ్చినప్పుడు ముఖ్యంగా మహాత్మా గాంధీ గారి సమాధి దగ్గరకు, ఇతర ప్రముఖుల దగ్గరకు రావడం ఆనవాయితీ. ఈ వియత్నాం విదేశాంగ మంత్రి భారతదేశంకి వచ్చినప్పుడు మహారాణా ప్రతాప్ సింగ్ వారి సమాధి ఎక్కడుందంటే రాజస్థాన్లో ఉందని తెలుసుకొని అక్కడికి పోయి ఆయనకు ఘనమైన నివాళులు అర్పించి ఆ తర్వాత 2 పిడికల మట్టిని అక్కడి నుంచి తీసుకుపోయి వియత్నాం భూమిలో కలపడం జరిగింది. ఎందుకంటే వారి ధైర్యం, వారి సాహసం, వారిని స్ఫూర్తిగా తీసుకొని మా దేశ ప్రజలు కూడా, మా దేశ ప్రజల్లో ఒక స్ఫూర్తిని నింపుకోవడం జరిగిందని చెప్పడం జరిగింది. నేరాల నియంత్రణలో పోలీసులకు ప్రజల సహకారం ఎంతో అవసరమని బాన్స్వాడ డీఎస్పీ బసిరెడ్డి విఠల్ రెడ్డి అన్నారు. గంజాయి, డ్రగ్స్ వంటి వాటికి దూరంగా ఉండాలని, వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ డీఎస్పీ సత్యనారాయణ గౌడ్ బదిలీ అయ్యారు. నూతన డీఎస్పీగా బసిరెడ్డి విఠల్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. నల్గొండ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ నుండి బాన్స్వాడకు బదిలీపై వచ్చారు. సందర్భంగా డీఎస్పీ బసిరెడ్డి విఠల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా చదువుపై దృష్టి పెట్టాలని అన్నారు. ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయవద్దని అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే ప్రాణాలకే ప్రమాదమని చెప్పారు. ఎవరైనా ట్రాఫిక్ నియమ నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈరోజు డిఎస్పీగా బాన్స్వాడ డిఎస్పీగా చార్జ్ తీసుకున్నాను. ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, మెయిన్ ప్రాబ్లమ్స్ పబ్లిక్లో ట్రాఫిక్, రోడ్ యాక్సిడెంట్స్,
ముఖ్యంగా ఇప్పుడు ఎక్కువ యువతను ఇది చేస్తున్న మన చెడుదారి పట్టించేది గాంజా, డ్రగ్స్, వీటన్నిటిని కూడా కఠినంగా మేము చట్టపరిధిలో వాటిపై చర్య తీసుకుంటాం. ముఖ్యంగా యువతను కోరేది ఏంటంటే ఏ చేసినా మార్చుకోవచ్చు, రిఫార్మ్ చేసుకోవచ్చు, కానీ గాంజాకి అలవాటు పడితే వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి. అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రుల ఆశలు కూడా వాళ్ళు ఇది చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి వీటన్నిటి మీద కూడా మేము కౌన్సిలింగ్ చేస్తాము. చట్టపరంగా కఠినంగా ఉండడం జరుగుతుంది. రోడ్ యాక్సిడెంట్స్ కూడా ఎక్కడైనా రోడ్డు ఇంజనీరింగ్ ప్రాబ్లం ఉంటే కూడా సంబంధిత అధికారులతో కూడా మేము మీటింగ్ పెట్టి వాటిని అక్కడ రోడ్ యాక్సిడెంట్స్ కాకుండా కూడా లోకల్ పోలీస్ తోటి, మా సిబ్బందితోటి, అదేవిధంగా టోటల్గా ఇక్కడ ప్రజాప్రతినిధులు కానీ ప్రజలతో కానీ పూర్తిగా సహకారం తీసుకొని శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో ఉండేటట్టు తప్పకుండా కృషి చేస్తాం. ఆర్మూర్ పట్టణంలోని రాజారాం నగర్ కాలనీలోని పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంటింటా జల్లెడ పట్టి పలువురు పాత నేరస్తులను గుర్తించారు. సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు. పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఆదేశాల మేరకు ఆర్మూర్ పట్టణంలోని రాజారాం నగర్ కాలనీలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ప్రొబేషనరీ ఐపీఎస్ సాయి కిరణ్, ఆర్మూర్ ఏసీపీ జె వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో దాదాపు 104 మంది పోలీస్ అధికారులు, సిబ్బంది ఇంటింటా తనిఖీలు చేశారు. సుమారు 170 ఇండ్ల వద్ద సరైన ధ్రువపత్రాలు లేని 76 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలు, 1 కారును సీజ్ చేశారు. 2 రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీట్ ఉన్న 4 వ్యక్తులను తనిఖీ చేశారు. ఫింగర్ ప్రింట్ పరికరం ద్వారా 35 మందిని గుర్తించారు. నంబర్ ప్లేట్ ట్యాపరింగ్, మోడిఫైడ్ సైలెన్సర్లను బిగించిన వాహనాలు, నెంబర్ ప్లేట్ లేని 15 వాహనాలను, 2 ఆటోలను పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఏసీపీ వెంకటేశ్వర్లు ప్రజలకు పలు సూచనలు చేశారు. ఎలాంటి సందర్భాల్లోనూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడరాదని, రాత్రి సమయాల్లో అనవసరంగా తిరగరాదని అన్నారు. ఈవ్ టీజింగ్, మహిళలను వేధించడం లాంటివి చేయకూడదని చెప్పారు. గంజాయి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు. బయటి రాష్ట్రాల నుంచి, బయట దేశాల నుంచి వచ్చిన వారికి ప్రత్యేక శ్రద్ధ వహించి ఇళ్లను అద్దెకి ఇవ్వాలని, వారు ఎలాంటి నేరాలకు పాల్పడినా ఇంటి యాజమానులపై కూడా కేసులు నమోదవుతాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సిఐలు పి సత్యనారాయణ, శ్రీధర్ రెడ్డి, ఆర్మూర్ డివిజన్ పరిధిలోని 9 మంది ఎస్ఐలు, ఏఎస్ఐలు, స్పెషల్ పార్టీ, రిజర్వ్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ అసాంఘిక కార్యక్రమాలు చేయడం కానీ, గాంజా అమ్మటం కానీ, ఇలాంటి వేరే ఉన్నాయని తెలుసుకోవడానికి కోసం ఎర్లీ మార్నింగ్ వచ్చి చెక్ చేయడం జరిగింది. బయట నుంచి వచ్చి మీరు ఇళ్ళల్లో రెంట్ కొనేటోళ్ళు మీరు సరిగా వెరిఫై చేయకుండా కిరాయికి ఇస్తుంటారు. వాళ్ళని దొంగతనాలు చేస్తుండొచ్చు, మీకు తెలియదు. మీరు మంచి ఉద్దేశంతో కిరాయిలకు ఇచ్చుంటారు. వాళ్ళందరినీ చెక్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం, మీకు రక్షణ కల్పించడానికి ఉద్దేశం తప్ప మిమ్మల్ని ఏదో పొద్దుగాల లేపి పోలీసులు ఇబ్బంది కావాలని కాదు. దీని ఉద్దేశం అర్థం చేసుకోండి. మీరందరూ పోలీసు కోఆపరేట్ చేయాలి. మీరు ఇక్కడ ప్రతి ఒక్కరు యువత ఇట్లా నైట్ టైంలో తిరిగి నెంబర్ ప్లేట్లు బయట వాళ్ళు వచ్చేసి తిరగడం, అన్ని దొంగతనాలు జరగడం అలాంటివి జరుగుతున్నాయి. అవన్నీ నిర్మూలించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు జరిగింది. ప్రతి ఒక్కరు మీరు యువత ఇక్కడ ఎక్కువ మేము అబ్జర్వ్ చేసిందంటే సాయంత్రం టైంలో ప్రతిదీ డైల్ 100 పిల్లలు ఇట్లా తిరుగుతున్నారని మాకు ఫోన్ చేస్తున్నారు. మీరు హెల్మెట్ లేకుండా లేట్ అవర్స్లో తిరగడం అలాంటివి చేయకూడదు. దయచేసి పోలీసు వాళ్ళకు అందరికీ రూల్స్ పాటించాలి. మీరు ఇళ్లలో ఇచ్చే ప్రతి ఒక్కరు రెంట్కి ఇచ్చేటోళ్లకు ఖచ్చితంగా ఆధార్ కార్డు, బయట ఎవరున్నా అనుమానిత వ్యక్తులున్నా మాకు డైల్ 100 కానీ మాకు లోకల్ పోలీసు వాళ్ళకు కానీ తెలియజేయాలి. అదేవిధంగా మీరు ఇక్కడ ఇప్పుడు ఈ కమ్యూనిటీ వాళ్ళు సీసీ దొంగతనాలు బాగా జరుగుతుంది. సమ్మర్ కాబట్టి మీరు ఇంటికి ఇప్పుడైనా సమ్మర్లో వేకెన్సీస్కి వెళ్ళినా ఇంటికి తాళం వేసినా మాకు లోకల్ పోలీసు వాళ్ళకు చెప్తే నైట్ గస్తీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనం దొంగతనాలు నిర్మూలించడం జరగవచ్చు. అదేవిధంగా ఇక్కడ మన ఈ కమ్యూనిటీలో ఇటు ఇంటీరియర్ ప్లేస్ ఉంది. మనకు సీసీ కెమెరాలు చాలా తక్కువ ఉన్నాయి. మీరందరూ కలిసి సీసీ కెమెరాలు మాకు కమ్యూనిటీ బాగా మీరందరూ కోఆపరేట్ చేసి మన ఈ ఏరియాలో సీసీ కెమెరాలు పెట్టుకుంటే దొంగతనాలు జరగకుండా ఉంటాయి. అందుకని ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. దీనికి అందరికీ సహకరించేందుకు ధన్యవాదాలు. టిఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సైనికులకు వందనం, రైతులకు నీరాజనం కార్యక్రమం నిర్వహించారు. జై జవాన్ జై కిసాన్ నినాదాలతో తిలక్ గార్డెన్ ప్రాంగణం మార్మోగింది.
నగరంలోని తిలక్ గార్డెన్లో తాటి మనెమ్మ రాములు ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాకర్స్ అసోసియేషన్ యోగా సభ్యుల సహకారంతో సైనికులకు వందనం, రైతులకు నీరాజనం కార్యక్రమాన్ని నిర్వహించడమైంది. దేశ రక్షణలో అహర్నిశలు కాపలా కాసే 4 సైనికులకు మరియు మానవాళికి ఆహారాన్ని అందించే రైతన్నలకు ఘనంగా సన్మానించామని టీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ టి వీరేశన్ తెలిపారు. సైనికులుగా పనిచేసి విశ్రాంత జీవనంలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఎడమకంటి రామరెడ్డి, సూరాహర ప్రసాద్, దాసరి బాబు, బన్నీ రూపేష్ను భూమాతను నమ్ముకొని వ్యవసాయాన్ని వృత్తిగా చేసుకొని జీవిస్తున్న ఆదర్శ రైతు పోతారెడ్డిని టీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ తాటి వీరేశం, కో చైర్మన్ తాటి అశోక్ కుమార్, సెక్రటరీ టి సత్యనారాయణ, తాటి లతతో కలిసి ఘనంగా సన్మానించారు. ఇట్టి కార్యక్రమానికి తిలక్ గార్డెన్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు తుల్ల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ ముక్క దేవేందర్ గుప్తా, డాక్టర్ వినోద్ కుమార్ గుప్తాలు సైనికుల సేవల గురించి ప్రశంసించారు. నవిపేట మండలం మాల మహానాడు అధ్యక్షుడిగా గౌరురాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తనను ఎన్నుకున్న సభ్యులకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన మాలల అభ్యున్నతికి కృషి చేస్తానని ఈ సందర్భంగా అన్నారు. నవిపేట మండల మాల మహానాడు కమిటీని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా మాల మహానాడు అధ్యక్షులు చోకం దేవిదాస్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నాగరాజు, దేవయ్య, జిల్లా ఉపాధ్యక్షులు బూచన్న, సంగం శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ దోంత ప్రవీణ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. సమావేశానికి మండలానికి చెందిన పలువురు సభ్యులు హాజరయ్యారు. కమిటీలో ఉపాధ్యక్షులుగా బత్తూరు సాయిలు, సుధాకర్, ప్రధాన కార్యదర్శిగా కొండూరు శ్యామ్, కోశాధికారిగా గైని మోహన్, జాయింట్ సెక్రటరీగా సుగంధర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సందర్భంగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నాగరాజు, జిల్లా అధ్యక్షులు దేవిదాసులు మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నవిపేట మండలం మాల మహానాడు కమిటీని ఎన్నుకోవడం జరిగిందని అన్నారు. వర్గీకరణ వల్ల మాలలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని 2024 కుటుంబ సర్వే ఆధారంగా మాత్రమే ఎస్సీ వర్గీకరణ చేయాలని డిమాండ్ చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం వర్గీకరణ చేయడం సబబు కాదని, అలా చేస్తే న్యాయ పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గతంలో 6% ఉన్న రిజర్వేషన్లను ఇప్పుడు 5% అయ్యాయని, దీనివల్ల మాలలకు అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు. 8% రిజర్వేషన్లు మాలలకు కల్పించాలని, లేని ఎడల ఆందోళనలు తిప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో మాల మహానాడు సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మా మాలలను ఐక్యంగా బలోపేతంగా చేయడానికి, అదేవిధంగా చేయడానికి మండల కమిటీలు వేయడం జరుగుతుంది. ఏదైతే తెలంగాణ ప్రభుత్వము గతంలో ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది. ఈ వర్గీకరణలో మాలలకు తీరని అన్యాయం జరిగింది. ఎందుకంటే ఇంతకు మొదలు కూడా 2004 కంటే ముందు కూడా 1997-98 సంవత్సరంలో కూడా వర్గీకరణ అప్పుడు జరిగింది. అప్పుడు జరిగినప్పుడు ఆ వర్గీకరణ లోపల మాకు మాలలకు సి గ్రూప్లో పెట్టి 6% ఇచ్చింది. కానీ ఇప్పుడు ఈ వర్గీకరణ చేస్తూ 2011 జనాభాను తీసుకొని ఇప్పుడు వర్గీకరణ చేస్తూ మాలలకు అప్పుడున్న 6%ను 2004 సంవత్సరంలో కొట్టిన తర్వాత మళ్ళీ ఈ ప్రభుత్వం వర్గీకరణ చేస్తూ ఆ వర్గీకరణలో మాలలకు అప్పుడు 6% ఉంటే ఇప్పుడు 5% జరిగింది. ఆ 5% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. కనీసం మాకు అప్పుడు ఉన్న 6% కూడా ఇవ్వలేరు, 5% ఇవ్వడం జరిగింది. అంటే తీరని అన్యాయం జరిగింది. ఇప్పుడు జనాభా అనేది అన్ని కులాలలో పెరుగుతుంది. అన్ని కులాలలో పెరిగినప్పుడు వాళ్ళ మిగతా గ్రూపుల యొక్క జనాభా పెరిగినప్పుడు వాళ్ళకైతే రిజర్వేషన్ శాతం 7% నుండి 11% ఎట్లు 9% ఇచ్చిండ్రో, మరి మాకు కూడా 6% నుండి మాకు 8% చేయాలి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. రాష్ట్ర స్థాయిలో వార్షిక రుణ ప్రణాళిక ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్ నగరంలో జరిగింది. అయితే స్వయం సహాయక సంఘాలకు బ్యాంక్ లోన్ల మంజూరులో రాష్ట్ర స్థాయిలో అత్యధికంగా రుణాలిచ్చిన విభాగంలో నిజామాబాద్ జిల్లా అవార్డును పొందింది. ఈ అవార్డును డిఆర్డీఓ అదనపు డిఆర్డీఓ జెడ్ఎస్ అధ్యక్షులు గురువారం నాడు జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి సీతక్క చేతుల మీద అందుకోవడం జరిగింది. అంతర్జాతీయ సహకార సంవత్సరం పురస్కరించుకొని శుక్రవారం నాడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా సహకార అధికారి ముఖ్య అతిథిగా హాజరై సంఘాల చట్టాలు, సహకార వ్యవస్థ అవసర మరియు పారదర్శక పాలనపై సభ్యులకు అవగాహన కల్పించారు. కార్యక్రమాన్ని సొసైటీ అధ్యక్షులు పి రెడ్డి నేతృత్వంలో నిర్వహించారు. సొసైటీ సభలో హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీల్లో పారదర్శకత, ఆడిటింగ్,
సభ్యుల పాత్ర, ప్రభుత్వ మార్గదర్శకాలు వంటి అంశాలపై చర్చ జరిగింది. కార్యక్రమం ద్వారా సభ్యుల్లో సహకార చైతన్యం పెంపొందించబడింది. సభ్యులు ఇటువంటి అవగాహన కార్యక్రమాలు తరచూ నిర్వహించాలని అభిప్రాయపడ్డారు. రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులు తమ సెల్ ఫోన్స్ పోవడంతో తమకు ఫిర్యాదు చేశారని రైల్వే ఎస్ఐ సాయి రెడ్డి తెలిపారు. ట్రైన్లలో సెల్ ఫోన్లు పోగొట్టుకున్న వారి యొక్క ఫోన్స్ తమకు ఉన్న CEIR అప్లికేషన్ ద్వారా 12 ఫోన్లను ట్రాప్ చేసి పట్టుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. ట్రేస్ చేసిన ఫోన్లను మొబైల్ యజమానులకు పిలిపించి వారి ఫోన్స్ వారికి అప్పజెప్పడం జరిగిందని పేర్కొన్నారు. ఇక ముందు కూడా ఎవరైనా ట్రైన్లో టికెట్ నుండి ఫోన్స్ పోగొట్టుకుంటే GRP రైల్వే పోలీస్ స్టేషన్లో తమని సంప్రదించాలని రైల్వే ఎస్ఐ సాయిరెడ్డి సూచించారు. జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో తెలుగు జవాన్ మురళీ నాయక్ వీర మరణం పొందారు. మురళీ నాయక్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం కలితండ గ్రామానికి చెందిన వీరుడు. ఆయన వీర మరణం చెందడంతో ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనమంతా ప్రార్థిద్దాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పోలీసులు ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా పాత నేరస్తుల గుర్తింపు. సరైన ధ్రువపత్రాలు లేని 76 బైక్లు, ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.